నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, దైవశక్తి ఉంది, దుష్టశక్తి ఉంది. రెండు రకాల శక్తులు ఉన్నాయి అంటుంటారు. దైవం ఉన్నప్పుడు నిజంగా ఈ దుష్టశక్తి ఎందుకు ఉంటుంది? దైవం ఉన్న ప్లేస్‌లో దుష్టశక్తి ఉండడం సాధ్యమేనా? చాలా మంది చెప్తుంటారు దయ్యం పట్టింది, అవును. వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతుంది అని చెప్పి. కొంతమంది అంటుంటారు ఇదంతా మూర్ఖత్వము, అలాంటిది ఏమి ఉండదు అని చెప్పి. ఇదంతా అసలు నిజంగా దైవశక్తి ఉందంటారా? దుష్టశక్తి ఉందంటారా? ఏం చెప్తారు అసలు దాని గురించి మీరు? తప్పకుండా అమ్మా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్పబడి ఉన్నది మహాన్యాసంలో. మనము మన దేహంలో ఉండేటువంటి భగవంతుని మనం చూడలేం, విగ్రహ రూపంలో ఉన్న దేవుణ్ణి చూసి నమ్మలేం. ఇక దుష్టశక్తి లేదని అంటూ ఉంటాం అంటాము. కానీ అమ్మా, భూమి మీద దైవశక్తి అనేటువంటిది ఎంత నిజమో దుష్టశక్తి కూడా అంతే నిజం. మాంత్రికులు, తాంత్రికులు అంటూ ఉంటారు. ఈ తంత్ర ప్రయోగాలు చేసేవారు, తాంత్రికులు అందరూ కూడా ఆ దుష్టశక్తిని ప్రేరేపణ చేస్తూ ఉంటారు. దుష్టశక్తులు అంటే అందులో మళ్ళీ కొంతమంది ఖాళీ ఉపదేశం చేసుకొని చేస్తూ ఉంటే అది కాదు, అది దుష్ట కాదమ్మా. తాంత్రికంలో అదొక మళ్ళీ విధానం, తాంత్రికంలో క్షుద్ర విధానం వేరు మళ్ళీ. ఓకే. మంత్ర విధానంలో కాళిక ఉంది, తంత్ర విధానంలో కాళిక ఉంది, క్షుద్రంలో కాళిక లేదు. క్షుద్రాది దేవతలందరూ కూడా ఆత్మ విధానం. మనకు ఈశ్వర తత్వంలో ఈశ్వరుడు ఎప్పుడూ కూడా శ్మశానంలోనే ఉంటాడు. ఎందుకుంటాడు తెలుసా అమ్మా? ఈ యొక్క భూత ప్రేత పిశాచ గణాలు ఈ శ్మశానంలో తిరుగుతుంటాయి ఎప్పుడు కూడా. ఈశ్వరుడికి చక్కగా కైలాసగిరి, కైలాస పర్వతం, భార్య, పిల్లలు అంతా ఉండి కూడా అహర్నిశలు ఈశ్వర అని చెప్పి ధ్యానం చేసేటువంటి భక్తుల కోసం అని చెప్పి చితిమంటల మధ్యన నాట్యం ఆడుతూ ఉంటాడు ఆయన. ఎందువల్ల నాట్యం ఆడుతూ ఉంటాడంటే ఈ భూతగణాలన్నీ కూడా శ్మశానంలో ఉంటాయి. ఈశ్వరుడు అక్కడ నాట్యం ఆడటం వలన ఈ భూతాది గణాలన్నీ కూడా, భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస గణాలన్నీ కూడా ఆ ఈశ్వరుడు చేసేటువంటి నృత్యాన్ని కళ్ళప్పగిచ్చి చూస్తూ అవి ఏ పని చెయ్యాలో అవి మర్చిపోతాయి. ఎప్పుడైతే ఈశ్వరుడు తన నాట్యం ఆపుతాడో ఈ యొక్క భూతగణాలన్నీ కూడా ఊరి మీద పడతాయి. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఊర్లో విషజ్వరాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రాంతాలంతా కూడా ఎందుకు వచ్చినాయో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నానా పిచ్చి పెట్టినట్టుగా రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఎందుకు వచ్చినట్టు కారణాలు తెలియవు. ఇది అని చెప్పి చెప్పడానికి అవకాశం లేకుండా వస్తూ ఉంటాయి. దానికి ఇంగ్లీష్లో, సైన్స్లో రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. భూతమా దయ్యమా నాన్సెన్స్ అంటారు. ఎవరికైనా అది పట్టుకుంటే కదా తెలిసేది, ఎవరికి పట్టుకోకూడదు. ఈ భూతగణాలన్నీ కూడా గ్రామం మీద పడి మొత్తం నాశనం చేస్తాయి, పిల్లలందరూ పాడైపోతారు, దెబ్బతింటారు అన్న ఉద్దేశ్యంతో ఈశ్వరుడు తన కైలాస పర్వతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కింద శ్మశానంలో నాట్యమాడుతూ ఉంటాడు. ఈ భూతగణాలందరినీ కూడా సంతోషపరచడం కోసం, తృప్తిపరచడం కోసం. ఈ ఆత్మ అంటుంటారు కదండి, ఈ దయ్యం అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది స్వతహాగా వాటికి ఎలాంటి శక్తులు ఉండవండి. మరి ఇందాక నేను క్షుద్రం అని చెప్పా కదా, ఈ క్షుద్ర ప్రయోగాలు చేసేటువంటి మాంత్రికులు కొన్ని మంత్రాలతో దయ్యాన్ని పట్టుకుంటారు. సీసాల్లో బంధించటాలు, నిమ్మకాయలు బంధించటాలు చేస్తారు ఆత్మల్ని. ఆ బంధించినప్పుడు వీళ్ళు ఏం చెప్తే అది చేస్తాయి అవి. మీరు 2 లక్షలు పెట్టి టీవీ కొనండి, అది నడవాలంటే ఏం కావాలి? 20,000 రూపాయలు రిమోట్ కావాలి, ఇంటర్నెట్ ఉండాలి, రిమోట్ ఉండాలి. ఆ రిమోట్లో 20 రూపాయల బ్యాటరీ ఉండాలి. ఆ రిమోట్లో 20 రూపాయల బ్యాటరీ ఉంటేనే అది పనిచేస్తుంది. అందుకని చెప్పి ఆ ఒక్క ఏవైతే కనుక ఈ ఆత్మలు అనేటువంటి ఉంటాయో వాటిల్ని తంత్ర ప్రయోగం ద్వారా
కొన్ని కొన్ని కొంతమంది మాంత్రికులు బంధించేస్తారు వాటిని. ఓకే. నిమ్మకాయలోకి బంధిస్తారు. అలానే గాజు సీసాల్లోకి బంధించి హ్మ్. పాతేస్తూ ఉంటారు. అదంతా నిజమా గురువుగారు? అక్షర సత్యమమ్మ. మామూలుగా అంటే సినిమాల్లో అట్లా ఎవరైనా చూస్తుంటాం. కనుక ఎక్కడైనా ఆత్మల యొక్క కదలికలు చూస్తాను అనంటే మనం చూపిద్దాం వాళ్ళకి ప్రత్యక్షంగా. హ్మ్. అయితే వారేంటంటే ఒక పేపర్‌ల మీద లెటర్ రాసివ్వాలి. ఏమని? గురుగారు ఆత్మ కదలికలు చూపిస్తా అన్నారు. హ్మ్. నేను నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను. నాకు ఏదైనా జరగరానిది జరిగితే గురువుగారికి కానీ, పీఠానికి కానీ, సంబంధం. మీడియా వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధము లేదు. అంటే ఏమన్నా జరుగుతుందా గురువుగారు? భయం. ఓకే. ఓకే. ఒక భయం అనేటువంటిది మనిషిని హ్మ్. నాశనం చేస్తుంది. కాబట్టి ఆ భయం ద్వారా నాకేదైనా జరగరానిది జరిగితే వీళ్ళెవరికీ సంబంధం లేదు. నాదే కేవలం పూర్తిగా అని చెప్పి లెటర్ రాసి వాళ్ళ తల్లిదండ్రులకి, అక్కడున్న పోలీస్ స్టేషన్‌లో అందరికి ఇచ్చే అప్పుడు నేను తీసుకెళ్తా. ఆ! ఎందువల్లనంటే దూకరా అంటారు అందరూ. దూకిన తర్వాత బయటపడొచ్చు, కాళ్ళు చేతులు విరగొచ్చు. విరగొచ్చు. హ్మ్. తెలీదు. ఎవరికీ తెలీదు. 10 సార్లు దూకుతాం. హ్మ్. 10 మంది దూకుతారు. 11 వాడు భయంతో దూకితే వాడి కాళ్ళు ఇరుగుతాయి. అవును. 10 మందికి విరగనగా వాడికి ఇరుగుతుంది. కానీ ఇక్కడ చూసేవాళ్ళు అంటారు, వాడు దూకమన్నాడు కాబట్టి వీడు దూకాడంటారు. హ్మ్. అవునవును. 10 మందిని వాడే దూకమన్నాడు. 10 మందికి ఏం కాలేదు. వీడికి ఏదైనా అయిందంటే వీడు తేడాగా దూకాడని ఎవరు అనరు. అనరు. మంచి జరిగితే ఏముండదు గానీ, చెడు జరిగితే ఖచ్చితంగా తప్పులెత్తుతారు. కాబట్టి ఆ కదలికలు మనం చూపించొచ్చండి. హ్మ్. దాని యొక్క ప్రభావం వల్ల ఆ నిమ్మకాయలు కూడా ఆ మంత్రశక్తిలో మధ్యలో పెట్టి లేహంటే గాల్లోకి లేస్తాయి అవి. హ్మ్. ఇవి చాలా ఉన్నాయమ్మా ఇట్లా. హుహుహు. అటువంటి ప్రభావాలతోటి ఆత్మల్ని పట్టుకుంటారు. హ్మ్. ఆత్మల్ని పట్టుకొని ఈ క్షుద్ర మాంత్రికుల దగ్గరికి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఈ చేతబడులు ఇటువంటి ప్రయోగాలు చేయించడం కోసం చెప్పి ఎవరి మీద కోపం ఉంటే. హ్మ్. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు దానికేదో తీసుకొని ఈ ఆత్మల్ని ఎవరి శరీరంలోకైతే పంపించాలో వారి శరీరం ఫోటో తీసుకొని కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు ఓ ఆత్మ వాళ్ళని ఆపాదిస్తుందమ్మా. హ్మ్. ఆత్మ వాళ్ళని ఆపాదిస్తుంది. ఓకే. ఆత్మ వారి శరీరంలోకి వచ్చినప్పుడు వారు పడేటువంటి నరకం హ్మ్. అంతా ఇంత కదమ్మా అసలు. ఓకే. కొంతమంది ఆ నరకం అనుభవించడం కన్నా వాడు చనిపోతే బాగుండనుకుంటారు. అటువంటి చాలా ఘోరమైన నరకం అనుభవిస్తారు. మానసిక ఆవేదన. హ్మ్. అది బయటికెళ్ళినప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టుగానే ఉంటారు. అది లోపలికొచ్చినప్పుడు మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది దాని యొక్క ప్రభావం. హ్మ్. ఇలానే కొన్ని ఆత్మలు ఈ మనిషికి కొన్ని కోరికలుంటాయండి. హ్మ్. ప్రతి మనిషికి కూడా. ఆ కోరిక తీరకుండా చనిపోతారు. బలవన్మరణం. అంటే ఓకే. ఆత్మహత్యలు చేసుకోవటం లాంటివి. ఈ జరిగినప్పుడు వాళ్ళ ఆత్మలనేటువంటిది రూపాంతరంగా చెంది తను ఎవరి ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి. హ్మ్. అంటే స్వతసిద్ధంగా చనిపోయినటువంటి ఆత్మలనేమో వీళ్ళు పట్టుకుంటారు. హ్మ్. హ్మ్. ఈ యొక్క కోరికలు తీరక చనిపోతాయి. అలానే కొంతమంది చనిపోక ముందే వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు. ఇటువంటి పూర్వకాలంలో మనకు జరుగుతుంటాయి. ఉండేది. చాలా హ్మ్. విన్నాం. హ్మ్. అటువంటివన్నీ కూడా ఆ శరీరంలోంచి బయటపడ్డ ఆత్మ హ్మ్. రూపాంతరంగా చెంది ఎవరి వల్లనైతే వీళ్ళు ఇబ్బంది పెట్టారో వాళ్ళ వంశాన్ని నాశనం ఏదో చేస్తుంది. ఒక రకంగా ఇబ్బందులు పెడుతుంటుంది. ఒక పొగ రూపంలో హ్మ్. ఇలా తిరుగుతూ వెనక మన నడుస్తూ వస్తున్నట్టుగా కనిపించకుండా పొగ రూపంలో హ్మ్. ఎవరో తలుపులు కొడుతున్నట్టుగా, పిలుస్తున్నట్టుగా రకరకాలుగా అది ఆ మనిషిని మెంటల్‌గా టార్చర్ చేస్తూ ఉంటుందది. హ్మ్. అంటే స్వయంకృతం ఒకటి, పరకృతం ఒకటి. ఓకే. ఈ పరకృతంతో ఒక రకమైన ప్రమాదం. హ్మ్. స్వయంకృతంతో మరొక రకమైన ప్రమాదం. ఈ పరకృతం అనేటువంటిదంటే ఆత్మని బంధించి దాన్ని ఒక మనిషిలోకి ప్రవేశింపజేసినప్పుడు అది లోపల ఉన్నంత సేపు మనిషి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే స్వయంకృతంగా ఎప్పుడైతే గనక ఒక మనిషి చేసేటువంటి హింసలకి తట్టుకోలేక బలవన్మరణాలు గాని, చంపేయటం గాని, చంపబడటం గాని చేస్తారో హ్మ్. అటువంటి శరీరం నుంచి బయటకొచ్చిన ఆత్మ రూపాంతరం చెంది, ఆ మనిషిని పెట్టేటువంటి భయాలకి నే అతను పిరికివాడిగా మారిపోయి, భయగ్రస్తుడైపోయి నేను చనిపోవాలి అనేటువంటిది ఆలోచన. హ్మ్. ఈ 2 రకాల ప్రమాదాలుగా అవి దారికి గురితీస్తుంటాయమ్మా. వీటిల్లోంచి మళ్ళీ కాపాడటానికే భగవంతుడిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ఓకే. విధంలో ఒక్కొక్క విధానాన్ని అంటే ఆ మనిషి కళ్ళు చూసినప్పుడు అతను ఎలాంటి భయగ్రస్తుడు, ఎలాంటి విధానంలో అతను భయపడుతున్నాడు అనేటువంటి విషయం కళ్ళలో తెలుస్తుందండి. హ్మ్. అతనితో మనం 2 నిమిషాలు మాట్లాడుతుంటే, అతను మాట్లాడుతున్నప్పుడు అతని నాలిక ఎటు తిరుగుతుంది, పళ్ళు హ్మ్. ఎలా ఉన్నాయి, చెవులు ఎట్లా ఉన్నాయి, హ్మ్.
అంటే మాట్లాడేటువంటి మనిషితో ఎదురుగుండా మాట్లాడుతున్నప్పుడు అతను చూసే చూపు నుంచి, నించునే కాళ్ళ నుంచి అన్నీ గమనిస్తాం. ఆ గమనించినప్పుడు అతను మాట్లాడే విధానం, కళ్ళు తిరిగి తిప్పే విధానం ఇవన్నీ గమనించి ఆహా! అంటే ఏ విధానాన్ని అనుసరించి ఇబ్బంది ఇతను పడుతున్నాడు. హ్మ్. కొంతమంది ఫోటోస్ చూసి కూడా ఆ కళ్ళు ఫోటో చూసినప్పుడు కొన్ని మాకు తెలిసిపోయినప్పుడు అవతల వాళ్ళని అడుగుతాం. ఇలా ఉన్నారా? ఇలా ఉన్నారా? అని చెప్పి. దానికి అవతల వాళ్ళు చెప్పే సమాధానాన్ని అనుసరించి ఓకే. ఏ విధానమైనటువంటి ఇబ్బంది ఇతను అనుభవిస్తున్నాడు. దానికి తగ్గ సొల్యూషన్ ఏంటి? పరిహారం అనేటువంటి విధానాన్ని అనుసరిస్తుంటామండి. ఓకే. ఖచ్చితంగా మనం ఏదో అనుకుంటాం కానియండి, దైవశక్తి అనేటువంటిది ఎంత నిజమో, హ్మ్. దుష్టశక్తి అనేటువంటిది అంతే నిజం. ఓకే. నిరంతరము కూడా రాక్షసులు, దేవతలకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. హ్మ్. నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ డే గెలిచేది భగవంతుడే. కానీ ఈ విషయం తెలిసిలోపు చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది పిచ్చివాడికి రోజు హాస్పిటల్‌లో పడేస్తారు. హ్మ్. మెంటల్ హాస్పిటల్, పిచ్చి హాస్పిటల్‌లో కొంత పిచ్చివాడికి ముద్ర వేస్తారు. అంటే ఒక్కొక్క క్షణం ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీడికి పిచ్చెక్కిందిరా అంటారు. అవును. అసలు ఏమిటి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే విషయం కూడా ఎవరికీ తెలీదు. చాలా ఒక కాగితాన్ని ఇలా నడిపేస్తే ఎలా అయిపోతుంటుందో, ఆ మనిషి తత్వం అలా అయిపోతుంది. మంచి దిట్టంగా ఇలా ఉన్న మనిషి కూడా హ్మ్. తెలియకుండా సన్నగా పీలగా హుహుహు. లోపల రక్తం మొత్తం హీనతైపోతుంది. శరీరం మొత్తం కుచించుకుపోతుంది. ఎన్ని హాస్పిటల్‌కి తిరిగినా హ్మ్. ఏ రోగాలు లేవని అంటారు. లేవండి. అంతా బానే ఉందని అంటారు. కానీ శరీరం మాత్రం చెక్కి శల్యమైపోతూ ఉంటుంది. హ్మ్. ఇటువంటప్పుడు అసలు దానికి మూలం ఏమిటి అనేటువంటి దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి తెలుసుకోగలిగితే మనిషి బయటపడతారమ్మా. అది ఓకే. పరిస్థితి. ఖచ్చితంగా ఇది మూఢనమ్మకం కాదమ్మా. హ్మ్. మూఢనమ్మకం తీసేయడానికి వీల్లేదు. ఆ! నమ్మకం. నమ్మకం. నమ్మి తీరవలసిందే. దైవశక్తి, దుష్టశక్తి అనేటువంటిది నిరంతరం హ్మ్. వాటి యొక్క ప్రయోగాలు వాటి చేస్తూనే ఉంటారు. ఒకదానికొకటి వృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో. ఒకటేమో బాగుండాలి, ఒకటేమో మొత్తం చెడగొట్టాలి. హ్మ్. ఒకటేమో మనది, ఒకటేమో నాది అనే స్వార్థం. హ్మ్. ఒకటి మనది అనేటువంటి పరమార్థం. ఈ 2 ఎప్పుడూ కూడా ఫైట్ చేస్తారు. వృద్ధి చెందిస్తూనే ఉంటారు. ఓకే. ఎప్పుడైతే దైవశక్తిని మనం తగ్గిస్తామో దుష్టశక్తి అమాంతం పెరిగిపోతుంటుంది. కనుక హ్మ్. ప్రతి చోట ఈశ్వరారాధన 24 గంటలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఆ హుహు. జరిగే కారణం చేతనే ఆ ఈశ్వరుని నెత్తి మీద నీళ్లు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళతో ఆయన సంతోషపడుతూ ఈ భూతగణాలన్నీ కూడా శ్మశానం నుంచి బయటికి వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు వచ్చి సర్వనాశనం చేయకుండా వాటి సంతోషం కోసం ఆయన నాట్యం చేస్తుంటారమ్మ అక్కడ. అదక్కడ హుహుహు. విషయం. ఇది దాని వెనకాల ఆంతర్యం. అంతే. ఓకే. థాంక్ యూ గురుగారు. నమస్తే.